నమస్కారం విశాఖ పోలీస్ కమిషనర్ గారికి. నేను హోమియోపతి డాక్టర్ యాజ్ అహ్మద్. గత 34 సంవత్సరాల నుంచి విశాఖపట్నంలో ప్రాక్టీస్ చేస్తున్నాను. నేను ట్రాఫిక్ అడ్వైజరీ కమిటీ మెంబర్గా కూడా ఎన్నోసార్లు చేశాను. మైత్రిలో అవార్డులు తీసుకున్నాను. ట్రాఫిక్ అడ్వైజరీ కమిటీగా కూడా మంచి ప్రశంసలు పొందాను. ఒక ఇద్దరు కమిషనర్లతోటి అంటే ఎవరికీ తెలియకుండా రోడ్ల మీద వాళ్ళు మఫ్టీలో ట్రాఫిక్ అబ్జర్వేషన్ కూడా చేయటం నేను చూశాను, దగ్గరుండి చేయించాను కూడా ఒకప్పుడు. అలాగే ఎంతోమంది పోలీస్ కమిషనర్లు, ఈవెన్ డీజీపీ ర్యాంక్ ఉన్న వాళ్ళు కూడా మా ఇంటికి రావడం జరిగింది. బికాజ్ ఒక హోమియోపతి డాక్టర్గా, అలాగే మంచి సోషల్ సర్వీస్ చేసే వ్యక్తిగా నా మీద ఉన్న అభిమానంతో వాళ్ళందరూ రావడం జరిగింది. ఒక 20 మందికి పైగా ఐపీఎస్ ఆఫీసర్లు రావడం జరిగింది నా ఇంటికి, నా క్లినిక్కి. అలాగే ఐఏఎస్ ఆఫీసర్లు కూడా వచ్చారు, ఎమ్మెల్యేలు వచ్చారు, ఎంతోమంది పొలిటీషియన్స్, టాప్ మోస్ట్ బిజినెస్ మెన్స్ అందరూ వచ్చారు. ఇదన్నీ ఎందుకు చెప్తున్నానంటే గొప్ప కోసం చెప్పట్లేదండి కమిషనర్ గారు. ఒక సీనియర్ సిటిజన్గా, ఒక సీనియర్ మోస్ట్ పర్సన్ ఇన్ విశాఖపట్నం సిటీ, I am talking and I am telling about you frankly. అంటే ఇప్పుడు ఈ వీడియో నేను చేసిన తర్వాత నాకు భయపెట్టవచ్చు, నా మీద ఏదైనా దొంగ కేసులు బనాయించవచ్చు, ఏమైనా చేయొచ్చు, నా మీద కోపం రావచ్చు ఎవరికైనా సరే. అయినా సరే నేను వీటికి నేను అంతగా బాధపడకుండా కేవలం విశాఖ సిటీ ప్రజల కోసం ఈ వీడియో చేస్తున్నానండి. ఎందుకు అంటే గత సంవత్సరంన్నర కాలం నుంచి విశాఖపట్నం సిటీ, స్టేట్ వైడ్ కూడా నేను విన్నాను, చాలామంది అన్ని చోట్ల అసలు పోలీస్ డిపార్ట్మెంట్ ఫెయిల్యూర్ అని చెప్తున్నారు అని చెప్పి. కానీ నేను విశాఖ పౌరుడిగా విశాఖ సిటీ లిమిట్స్ దాకే మాట్లాడతానండి. ట్రాఫిక్ ముఖ్యంగా, లా అండ్ ఆర్డరు, క్రైమ్ ఇవన్నీ మనకు అనవసరం. ట్రాఫిక్ ఎవ్రీడే నేను ఇక్కడ కనకమహాలక్ష్మి గుడి నుంచి జగదాంబ దాకా వాకింగ్కి వెళ్తాను, ఎన్నో చోట్ల కేసులకు వెళ్తుంటాను కాల్లో. అయ్యా కమిషనర్ గారు, ఎక్కడ కూడా ఒక్క పోలీసు ట్రాఫిక్ డ్యూటీ సరిగ్గా చేయట్లేదండి. 80% ఆఫ్ ది ట్రాఫిక్ డిపార్ట్మెంట్ టోటల్లీ అట్టర్ ఫెయిల్యూర్. ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, మీకు చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తాను. జగదాంబ సెంటర్ అంటే సౌత్ ఇండియా షాపింగ్ మాల్ దగ్గర చూడండి, పెట్రోల్ బంక్ ఉంది. అక్కడ కేజీహెచ్ డౌన్ నుంచి ఇటు జగదాంబకి వెళ్ళేవాళ్ళు, జగదాంబ నుంచి ఇటు వెళ్ళేవాళ్ళు. అక్కడ నాకు తెలిసి ఎప్పుడు పోలీస్ వాళ్ళు ఉండేవాళ్ళండి. గత సంవత్సరంన్నర కాలం నుంచి అక్కడ పోలీస్ వాళ్ళు నెలలో ఒక్కసారి ఉంటున్నారేమో, అదిన ఒక్కళ్ళు. ఈవెన్ పీక్ అవర్స్లో కూడా ఎవరు డ్యూటీ చేయట్లేదు, లోన కూర్చొని ఉంటారు ఇద్దరు. అలాగే పూర్ణ మార్కెట్లో కూడా లోన్ కూర్చొని ఉంటారు అడ్డదిడ్డంగా. ఈవెన్ చిన్న వెహికల్స్ అంటే ద్విచక్ర వాహనాలు అంటే అనుకోవచ్చండి, కానీ కార్లు కూడా రాంగ్ రూట్లో వచ్చేస్తున్నాయి. 1 వే లేదు, ఏమీ లేదు. పీక్ అవర్స్లో అంటే 6:30, 7:30 ఆ టైంలో అంటే ఆ ఏరియాలు ఎంత బిజీగా ఉంటాయండి. నేను కొంతమంది ఆఫీసర్లు కూడా అడిగానండి, తెలిసిన వాళ్ళని, మమ్మల్ని ఏం చేయమంటారండి అన్నారు వాళ్ళు. ఒకసారి ఇలాగే ఒక 3 months బ్యాక్ నేను వాకింగ్కి వెళ్తున్నాను, టువర్డ్స్ పూర్ణ మార్కెట్ నుంచి జగదాంబ వైపు వెళ్తున్నాను. ఒక ఇద్దరు బండి మీద స్నేక్ బైక్ చేసుకుంటూ రాంగ్ రూట్లో వచ్చేస్తున్నారండి మార్కెట్ వైపు, అంటే మన సూపర్ బజార్ నుంచి మార్కెట్ వైపు. వాళ్ళని ఆపాను నేను. ఆపి, ఏంటయ్యా ఇది 6:30, 6:45 అయింది టైము, ఈ టైంలో అలాగ వస్తే చిన్నపిల్లల రోడ్డు మీద ఇది అదేనా రాంగ్ రూట్, గుద్దేస్తే ఏమవుతాయి అంటే, నువ్వేవాడు మాకు చెప్దానికి, నీకు ఏంటి రైట్స్ ఉన్నాయి కదమ్మా, ఒక సిటిజన్గా చెప్తున్నాను, నీకే ఇబ్బందే, నీ వల్ల 10 మంది పడిపోతారు, వాళ్ళకి ఇబ్బందే కదా అని నేను చెప్పాను. చెప్తే అందులో వెనకాల ఉన్నాడు దిగి నా షర్ట్ ఇలా పట్టుకొని లాగి అని చెప్పి బండి వెనకాల చూపిస్తున్నాడు. బండి వెనకాల ఏం రాస్తుందో తెలుసా అండి, పవన్ కళ్యాణ్ గారు తాలూకా అట. నేను అన్నాను, పవన్ కళ్యాణ్ గారు తాలూకా అయితే పవన్ కళ్యాణ్ గారు మీకు చెప్పారా ఇలా చేయమని చెప్పి అన్నాను. నువ్వు ఎక్కువ మాట్లాడుకో, మా వంశీ గారికి చెప్పానంటే నేను తీసుకుని లోన్ వేసేస్తాను అన్నాడండి. అప్పుడు అక్కడ ఉన్న నేను ఒక పోలీస్ డిపార్ట్మెంట్ వ్యక్తిని అడిగాను, ఏంటండి ఇదంటే, సార్ మరి మేమేం చేయలేము సార్ వాళ్ళకి.
వాళ్ళ తాలూకా వీళ్ళ తాలూకా అని, పైగా మమ్మల్ని ఇరికించేస్తారు సార్, మీరు కూడా నోరు మూసుకొని వెళ్ళిపోండి సార్, ఏం మాట్లాడొద్దు అనేసారు నన్ను. ఇంకా ఎవరికి చెప్పుకోవాలండి? ఇంకా మేము ఒక సాధారణ ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి? ఇంత ఘోరంగా ఉంది కమిషనర్ గారు. మరి మనం నెల నెల పబ్లిక్ నుంచి జీతాలు తీసుకుంటున్నాం, అయ్యో మనం సర్వీస్ చేయాలి అన్నది వాళ్ళకి కూడా మరి ఉందో లేదో నాకు అర్థం కావట్లేదు. లేకపోతే మరికి మీకు పైనుంచి ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ నాకు తెలియదు. పార్టీ వాళ్ళైనా పార్టీ అభిమానులైనా ఎవరు ఏం తప్పు చేసినా, ఎవరు రాంగ్ రూట్ వచ్చినా, ఎవరిని గుద్దేసినా ఏం మాట్లాడొద్దు, కేసులు బనాయించొద్దు. ఎవరైనా ఈ డాక్టర్ రియాజ్ అహ్మద్ లాగా ఎవరైనా గట్టిగా మాట్లాడితే వాళ్ళ మీద తిరిగి కేసులు బనాయించి అతన్ని లోనేసేయండి అనేటట్టుగా ఉందా అని అనిపిస్తుందండి. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అండి కమిషనర్ గారు. ఇది ఫ్యాక్ట్, ఈ రోజున జరుగుతుంది. ఇది ఈ రోజున జరుగుతున్న ట్రూ. నేను ధైర్యంగా చెప్పగలిగాను, ఎందుకంటే ఇది నా మాట కూడా కాదండి. నేను అన్ని చోట్ల తిరుగుతాను, బీచ్కి వెళ్తాను, అన్నీ వెళ్తాను. ఎందుకంటే మార్నింగ్ నా క్లినిక్ ఓన్లీ 2 hours. ఎంతోమంది సీనియర్ సిటిజన్స్ ఏంటి, ఎంతోమంది ఇంటలెక్చువల్స్ ఏంటి, ఎంతోమంది సాధారణ ప్రజలు ఏంటి, అందరితో సత్సంబాలు ఉంటాయి. కాబట్టి అందరూ అంటున్నారు, ఏంటి డాక్టర్ గారు ఇంత ఘోరంగా ట్రాఫిక్ తయారైపోయింది, అసలు ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్మెంట్ విశాఖపట్నంలో ఉందా అన్నట్టుగా మాట్లాడుతున్నారండి ప్రజలు కూడా. వాళ్ళందరి మాటలు విని క్రోడీకరించి ఈ రోజున మీ దృష్టికి తీసుకొస్తున్నాను పోలీస్ కమిషనర్ గారు. అంతేకాకుండా ఇలా నేను మాట్లాడినందుకు కూడా మీరు ఏమైనా తప్పుగా భావిస్తే నన్ను మనస్ఫూర్తిగా క్షమించండి. ఎందుకంటే కళ్ళారా చూస్తూ బాధలు నేను మీకు మీ నోటీస్ తీసుకొచ్చాను. ఎంతమంది చూడండి రాంగ్ రూట్లో వెళ్ళి స్నేక్ బైక్ చేసి వచ్చేసి చచ్చిపోతున్నారు. చూడండి, ఈ బీచ్ రోడ్ నుంచి అప్పుఘర్ దాకా ఎక్కడో చోట ఫ్లెక్సీ ఉంటుంది, కన్నీటి వీడుకోవాలని అదని. వీళ్ళందరూ ఎలాగంటే బైకుల మీద చచ్చిపోయిన వాళ్ళే ఇలా చేసి రాంగ్ రూట్లో. పోన్లేండి, సరే, పార్టీ అధికార పార్టీ ఎమ్మెల్యే చెప్పారు, ఎంపీ చెప్పారు, తాలూకా వాళ్ళు చెప్పారు, వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారని కాదు. కనీసం మందలించండి కమిషనర్ గారు, గట్టిగా వార్నింగ్ ఇచ్చి వదలండి, కేసులు బుక్ చేయొద్దు, కనీసం మందలించండి. ఇప్పుడు హిందీలో ఒక ప్రోబ్ ఉంటుంది, మీరు ఒక బెంగాలీ స్టేట్ మనిషి అనుకుంటాను, లాతోంకా భూత్ బాతోన్సే నహీ మాంతా అని చెప్పి, దెబ్బలు తినే దయ్యం మాటలతో విందంటండి. అలాగే అటువంటి వాళ్ళండి వీళ్ళు ప్రజలు కొంతమంది. అందులోనూ మా ఏరియా స్లమ్ ఏరియా, ఈ బీచ్ రోడ్ రెల్లివి దగ్గర నుంచి ఇంకా చెప్పక్కర్లేదు. రోడ్డు మీదే అడ్డంగా పెట్టేస్తారు, రోడ్డు మీద కూర్చొని మాట్లాడతాడు. ఏం గట్టిగా అడిగితే నువ్వెవడో అడుగుదానికి చితకొడేస్తాను, జాగ్రత్త. అలా ఎన్నోసార్లు. ఒకసారి ఇలాగే నేను ఫోటో తీయబోతే నా సెల్ తీసి నేలకేసి కొట్టేశాడు ఒక అతను మా ఏరియాలోనే. అప్పుడు నేను నోటీసుకి కూడా తీసుకెళ్ళాను. ఒకసారి ఇలాగే ఏమ్మా ఎంత స్పీడ్గా వెళ్తున్నావు అంటే నన్ను ఇలా గుద్దపోయాడు వచ్చి. అక్కడున్న వెంటనే అక్కడున్న మనుషులు వచ్చి, రే డాక్టర్ గారు అతను అలా అంటే, ఎవడైతే ఎక్క నేను ఇక్కడ ఎమ్మెల్యే గారు తాలూకా తెలుసా, జనసేన పార్టీ లీడర్ని నేను అన్నాడు. అది పేపర్లో కూడా పడిందండి అప్పుడు. అది కానీ ఎవరికి చెప్పుకుంటా ఉండే అరణ్య రోజు అన్నది ఎవరికి చెప్పుకోలేకపోయింది, కానీ అందరి ముందు పరుగు పోయింది. అంటే ఇటువంటి సంఘటనలు ఇప్పుడు నేను కాబట్టి చెప్పుకోగలుగుతున్నా ఇంత ధైర్యంగా. ఎంతమంది ప్రజలు నరకం అనుభవించవచ్చు కదండి, చెప్పగలే మీ దృష్టికి తీసుకురాకపోవచ్చు. ఎందుకంటే భయం, అందరికీ భయం. ఇప్పుడు చూస్తున్నాం కదండి, ఎవరు ఎక్కువగా కొద్దిగా ఎగ్నెస్ట్ మాట్లాడిన గవర్నమెంట్కి వాళ్ళ మీద కేసులు పెట్టేస్తున్నారు, వాళ్ళని లోన్ వేసేస్తున్నారు, బెయిల్ కూడా రాకుండా చేసేస్తున్నారు, ఒకదాని మీద ఒకటి కేసులు పెట్టేస్తున్నారు. సరే, ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీ పార్టీ, ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీ పొలిటికల్ లీడర్, ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీ డిపార్ట్మెంట్, ఐఆమ్ జస్ట్ టాకింగ్ అబౌట్ అవర్ సిటీ ట్రాఫిక్. ప్లీజ్ కమిషనర్ గారు, మీ చేతుల్లో ఉంటుంది, అది కంట్రోల్ చేయాల్సిన బాధ్యత కూడా మీ చేతుల్లోనే ఉంటుంది. మీకు మంచి పేరు ఉంది. మీరు చీఫ్ గెస్ట్గా వెళ్ళిన ప్రోగ్రామ్స్ నేను చూస్తున్నాను అప్పుడప్పుడు. మిమ్మల్ని చాలామంది చాలా పొగిడేస్తున్నారు, కొన్ని కవిత్వాలు కూడా చెప్పేసి. సో కమిషనర్ గారు, మీరే మంచి ఒక డేరింగ్ స్టెప్ వేసి సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ లాగైనా ఒక చిన్న కంట్రోల్ అయినా తీసుకురండి. లేకపోతే ఈ 5 సంవత్సరాలు అయ్యేటప్పటికి విశాఖపట్నంలో జనాభా చాలామంది తగ్గిపోవచ్చండి, చాలామంది హ్యాండిక్రాఫ్ట్స్ కూడా అయిపోవచ్చు. ఎందుకంటే అంత ఘోరంగా ఉందండి పరిస్థితి. సార్, పీక్ అవర్స్లో కూడా జగదాంబ సెంటర్ అంటే చెప్పాను కదండి ఇందాడ, సౌత్ ఇండియా షాపింగ్ మాల్ పెట్రోల్ బంక్ దగ్గర ఎంత ఘోరంగా, నేను 4-5 సార్లు ఫోటో తీయబోయానండి. తీయబోతే మళ్ళీ నాకే అనిపించింది, ఎన్ని ఫోటోలు తీసాను ఏం లాభం, చూపించినా ఎవరు పట్టించుకోవట్లేదు కదా అని. మీ దృష్టి కూడా నేను పంపించాను చాలాసార్లు, మరి మీ నోటీస్కి వచ్చిందో లేదు. మీరు మీ వాట్సాప్ నెంబర్ ఇచ్చారు,
పంపించండి అని చెప్పి. ఒకప్పుడు అండి, అప్పుడు అది టీడీపీ గవర్నమెంటు, వైఎస్ఆర్సీపీ గవర్నమెంటు, రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్, ఎవరిదైనా సరే ఇలాగా చెప్పగానే ఇలాగా చర్యలు తీసుకునేవారండి. అంత ఇదిగా అలర్ట్గా ఉండేదండి పోలీస్ డిపార్ట్మెంట్ విశాఖపట్నం సిటీలో. దుర్గాప్రసాద్ గారు కమిషనర్గా ఉన్నప్పుడు దగ్గర నుంచి నేను చూస్తున్నానండి. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ సార్, ఒక పోలీస్ కమిషనర్ గారితో నేను కార్లో కూర్చొని పీక్ అవర్స్లో, అంటే మామూలు ఆర్డినరీ కార్, ఆయన అఫీషియల్ లైట్ ఉండే కారు కాదండి, అలాగే వెనకాల పోలీస్ వాళ్ళు కూడా లేకుండా ఒక మామూలు కార్లో వారితో పాటు కొన్ని సెంటర్లో తిరిగి ఎక్కడ ట్రాఫిక్ ఎలా ఉంటుంది అనేది అబ్జర్వ్ చేసిన రోజు కూడా ఉందండి. నేను నా టీఎస్సీ మెంబర్గా ఉన్నప్పుడు చేసింది. అవన్నీ నేను చెప్పకూడదు, బాగుండదు కూడా. అంటే ఆఫీసర్స్ అంత అలర్ట్గా ఉండేవారు, అంత పబ్లిక్ మీద కాన్సన్ట్రేషన్ చేసేవారు. కొంతమంది ట్రాఫిక్ ఏసీపీలు, ఏడీసీపీలు ట్రాఫిక్ పీక్ అవర్స్లో కొన్ని జంక్షన్స్లో ఆ కోన్లో జీప్ పెట్టి అక్కడ నుంచొని చూసేవారు, అబ్జర్వేషన్ చేసేవారు. మన డిపార్ట్మెంట్ వాళ్ళు ఎలా చేస్తున్నారు, అలాగే పబ్లిక్ ఇది ఎలా ఉంది, రెస్పాన్స్ ఇది ఎలా ఉంది, ఇవన్నీ అబ్జర్వ్ చేసేవాడిని. కానీ ఇప్పుడు ఏమీ లేవండి కమిషనర్ గారు. అది కాకుండా ఇంకో రిక్వెస్ట్ కూడా పోలీస్ కమిషనర్ గారు, సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఉంది కదండి, జదాంబా సెంటర్ అలా డౌన్ కేజెస్, అక్కడ సిగ్నల్ లైట్స్ వేయించండి మీరు దయ ఉంచి. కనీసం సిగ్నల్ లైట్లైనా వేయించండి. ట్రాఫిక్ పోలీస్ అక్కడ లేకపోయినా కనీసం ఆ లైట్లైనా కంట్రోల్ చేస్తాయి. ఎంత ఘోరంగా ఉంది తెలుసా అండి ఇక్కడ. అలాగే కలెక్టర్ ఆఫీస్ సెంటర్లో ఎవరు అడిగే దిక్కులేదు. కేజీఎస్ సెంటర్ అండి, అది పీక్ అవర్స్. అలాగే మన ఘోష హాస్పిటల్, విక్టోరియా హాస్పిటల్ ఇక్కడ కంచర్ వీధి 38వ వార్డు, అక్కడ నిండు గర్భిణీలు ఎన్నోసార్లు ఆటోలో స్ట్రక్ అయిపోయి నేను చూశాను స్వయంగా. ఎన్నోసార్లు రోడ్డు క్లియర్ చేసి నేను పంపించాను ఆటోలలో. ఈవెన్ ఇప్పుడు అమ్మవారి ఉత్సవాలు అవుతున్నాయి, అటు ఇటు రోడ్లు మూసేస్తారు. ఆ గర్భిణీ స్త్రీలు ఎలాగెళ్తారండి పురుగు నొప్పులు వచ్చినప్పుడు? పోలీసులు కూడా పట్టించుకోరు. పబ్లిక్లో సింపతి, హ్యుమానిటీ అనేది చచ్చిపోయిందేమో అనిపిస్తుంది నాకైతే. అలాగ అయిపోయారు అందరూ. ఏంటంటే బికాస్ ఆఫ్ లేజినెస్, బికాస్ ఆఫ్ డోంట్ కేర్నెస్, బికాస్ ఆఫ్ ఎవడేం చేస్తాడు మనకి, మన పార్టీ లీడర్స్ ఉన్నారు మనకి కాపాడేవాడేం చేస్తే అన్న ఒక ధీమా వాళ్ళలో వచ్చేసి ఈ రోజున ఇంత దిగజారిపోతుందండి రోజు రోజుకి మన విశాఖపట్నం సిటీ. చాలామంది చెప్పుకోలేకపోతున్నారు కమిషనర్ గారు, కానీ అందరికీ తెలుసు, అందరూ చెప్తున్నారు. కానీ చెప్పాను కదండి, మళ్ళీ ఇది డాక్టర్ రియాజ్ అహ్మద్ పర్సనల్ ఒపీనియన్ కాదు. విశాఖపట్నం సిటీలో కొన్ని వందల మంది ఒపీనియన్ తీసుకొని ఆ మాటలన్నీ క్రోడీకరించి ఈ రోజున ఈ వీడియో రూపంలో మీ నోటీస్ తీసుకొస్తున్నాను పోలీస్ కమిషనర్ గారు. దయవుంచి మా అమాయక ప్రజల కోసమైనా, ఇన్నోసెంట్ పీపుల్ కోసమైనా సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ లాగా చిన్న చర్యలైనా తీసుకోండి కమిషనర్ గారు. మీకు తెలుగు వచ్చు కదా, మీకు ఈ తెలుగు అర్థమయ్యే ఉంటుంది. లేదా హిందీలో చెప్పమంటే చెప్తాను, ఇంగ్లీష్లో చెప్పమంటే చెప్తాను. అలాగని అందరినీ నేను పోలీస్ ఆఫీసర్స్ని క్రిటిసైజ్ చేయట్లేదండి. కొంతమంది ఉన్నారు పోలీస్ ట్రాఫిక్ ఆఫీసర్స్, చాలా మంచి వాళ్ళు. చెప్పగానే రెస్పాండ్ అవుతారు, చెప్పగానే అలర్ట్ అవుతారు, చెప్పగానే చేస్తారు. అది నేను మీకు పర్సనల్గా కలిసినప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ల పేర్లు కూడా చెప్తాను మీకు నేను. అటువంటి ఆఫీసర్స్ డ్యూటీలో ఉన్నారనుకోండి, ఇటు ప్రజల్ని కాపాడతారు, ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క పేరుని కూడా ఇంకా పైకి తీసుకొస్తారండి వాళ్ళు. అటువంటి వాళ్ళు ఇంపార్టెంట్ అండి. అంతేగాని సైన్ చేసి టేబుల్ మీద కాళ్ళు పెట్టుకొని ఎవడరా వీడు అని చెప్పే ఆఫీసర్ల వల్ల లాభమే ఉందండి. నెలల జీతం, తర్వాత ఇంకా అన్నీ తెలుసు కదా మీకు. ఎవ్రీబడి నోస్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ ఇండియా, వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ విశాఖపట్నం, వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఆంధ్రప్రదేశ్, వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఎవ్రీ స్టేట్. ప్రజలు ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎవ్రీబడి, ఈవెన్ 0 ఉన్నవాడు కూడా హైలీ ఇంటెలిజెంట్ అయిపోయాడండి. ఎందుకంటే ఒకప్పుడు మీడియా ఒకటే ఉండేది, అది పార్టీల పరంగా ఉండేది, అది కాయిన్కి ఒకవైపే చూపించేది. కానీ ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత స్పాట్లో వితిన్ సెకండ్స్లో కాయిన్కి బోత్ సైడ్ చూపించేస్తుంది. ఎవరిది తప్ప, ఎవరిది రైటా, ఎవరిది రాంగా అన్నది. సో దయవుంచి పోలీస్ కమిషనర్ గారు ఇప్పటికైనా మీరు చర్యలు తీసుకోండి. అంతేగాని ఈ రియాజ్ అహ్మద్ ఇలా చెప్పాడు అని చెప్పేసి ఏదో నా మీద కక్ష సాధింపులు ఇటువంటి దయవుంచి ఎవ్వరు తీసుకోవద్దు. అంటే తీసుకుంటారని కాదండి చెప్తున్నాను, ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ పొజిషన్ అలా ఉంది కాబట్టి అన్ని చోట్ల ఆంధ్రాలో. ఇది ఏంటంటే కేవలం ప్రజల కోసం చెప్పాను, ప్రజల కోసం ఇది నేను చేశానండి. దయవుంచి ప్రజల కోసమైనా చర్యలు తీసుకోండి. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్,
నాకు అన్ని జిల్లాల్లో నా పేషెంట్స్ ఉన్నారు, అందరూ చెప్తున్నారు సార్ ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేయట్లేదు అంటే కొన్ని జిల్లాల్లో పేర్లు మనకు అనవసరం వాళ్ళు కూడా చెప్తున్నారండి. అంటే ఎందుకు మరి ఇలాగ అయిపోయిందో ఆ లోగుట్టు పెరుమాళ్ళకి ఎరుక ఆ దేవుడికి తెలుసు. సరే ఇవన్నీ మనకి వద్దు సార్, కనీసం విశాఖపట్నం మీద సిటీ లిమిట్స్లో అయినా సరే ఇన్ అండ్ అరౌండ్ ప్లీజ్ టేక్ యాక్షన్ సార్. ఐ రిక్వెస్ట్ పబ్లిక్ సైడ్ నుంచి ప్లీజ్ సార్ టేక్ యాక్షన్. ట్రాఫిక్ అడ్వైజరీ కమిటీ మళ్ళీ పెట్టండి, మంచి సలహాలు ఇచ్చే వాళ్ళని తీసుకోండి, చేస్తారని ఆశిస్తున్నానండి. ఈ నేను చెప్పాను కదండి, కొన్ని సెంటర్స్లో సిగ్నల్ లైట్స్ అయినా ఏర్పాటు చేయండి, అయ్యనే ట్రాఫిక్ కంట్రోల్ చేస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మే గాడ్ బ్లెస్ యూ, మే గాడ్ బ్లెస్ పోలీస్ డిపార్ట్మెంట్, మే గాడ్ బ్లెస్ ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్మెంట్ ఆల్సో, మే గాడ్ బ్లెస్ అస్ ఆల్. ఆమీన్ తదాస్తు. నమస్కారం.